ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 128వ కీర్తన 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యుడు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ మనము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన విషయం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఆయన త్రోవల యందు నడుచువారు మరి ధన్యులని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. మరి ఎవరు ధన్యులండి? దేవుని ఎరిగిన వారు, దేవుని వెంబడి నడుచున్నవారు, దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను అనుసరించి నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడే ఉన్నాడు. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో అంటాడు, మరి మీరు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల అనేకమైన ఆశ్చర్యకరమైన అద్భుతాలను, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలను దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఆయన త్రోవలు యందు నడిచినట్లయితే మనం ధన్యులుగా తీర్చబడతాం. మరి కీర్తన భాగము 2వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, యెహోవా యందు భయము కలిగి యెహోవాని సేవించి గడగడ వణుకుచు సంతోషించుడి. భయము ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా ప్రయోజనము కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని యందు భయము కలిగిన వారిగా ఉండాలి. నటించే వారిగా మనం ఉండకూడదు. మన దేహమును ఆత్మను చెంపు దేవునికి మనం లోబడినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయింది నడిపించేవాడై ఉన్నాడు. మనం ధన్యులుగా తీర్చబడతాం. ఎప్పుడైతే మన జీవిత యాత్రలో మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం తప్పిపోయినట్లయితే మనం దేవునికి ఇష్టలుగా మనం జీవించలేము, మనకు ధన్యత కూడా రాదు. అందుకే అంటున్నాడు, దేవుని యందు భయము కలిగిన వారుగా ఉండాలని. దేవుని యందు భయము కలిగిన వారుగా ఎవరు ఉంటారు అంటే కీర్తన భాగము సెలవిచ్చిన రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట, చెడుతనమును సహించుకున్నటే. దేవుని యందు భయము కలిగిన వారు ఎవరు అంటే మనము లోకాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, దేవునికి విరోధమైన కార్యాలను విడిచిపెట్టిన వారు మాత్రమే దేవుని యందు భయము కలిగిన వారని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏకదినాన దేవుడు నీతో నాతో మాట్లాడిన విషయం ఏమిటంటే మనం దేవుని యందు భయము కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. మనం నామకార్థమైన భక్తి జీవితం కాదు, కానీ ఏదో మనం దేవుని సన్నిధికి వెళ్ళాం వచ్చామన్నది కాదు, కానీ దేవుని సన్నిధానంలో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించి ఆయనకి ఇష్టలుగా జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నామకార్థంగా మనం వెళ్ళి పాటలు పాడాం, వాక్యం చదివాం, ప్రార్థన చేసాం, ఏదో సమయం అయిపోయింది వెళ్ళి వచ్చేస్తాం అన్నది కాదు, కానీ దేవుడు ఈ దినము నాతో ఏం మాట్లాడుచున్నాడు. నేను ఇంకా నా జీవితంలో దేవునికి విరోధమైనది విడిచిపెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. అవి నా యుద్ధం నుండి తీసుకొని తీసివేయబడుట కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాను, విధేయత కలిగి ఉంటాను, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు జీవిస్తాను, దేవుని యందు భయం కలిగి నేను జీవిస్తాను. అయ్యో నా తండ్రి నేను చూడటలేదు కదా, నేను లోకానుసారంగా బ్రతికిన, పాపంలో బ్రతికిన, అక్రమంలో బ్రతికిన, అవినీతిలో బ్రతికిన అని అనుకుంట అది సాధ్యం కాదు, అది వ్యర్థమండి. అది నీవు అనుకుంటే అది మూర్ఖముతో సమానము. అయితే దేవుడు మనల్ని ప్రతి దానిని చూచుచున్న దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి లోకమును పాపమును జయించి దేవుని కొరకు బ్రతుకుతావో దేవుడు గొప్ప కార్యము చేయవాడై ఉన్నాడు, గొప్ప ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గల వారు ధన్యులుగా తీర్చబడతారు. ఆయన త్రోవలు యందు నడిచిన వారు ధన్యులుగా తీర్చబడతారు. మన వాక్యం విడిచిపెట్టేవారుగా కాకుండా గ్రహించి దాని ప్రకారం నడుచుకొని దేవునికి విరోధమైన వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని సాక్షులుగా జీవిద్దాం. ఇటు వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను నడిపించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను నడిపించుచున్నది. నా బాధలు అది బహు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలు అది బహు నెమ్మది
చున్నది. నీ శాసనములే ఆలోచనకర్తలై నన్ను నడుపుట వలన. నీ శాసనములే ఆలోచనకర్తలై నన్ను నడుపుట వలన. నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైనది ప్రభువా. నీ ధర్మశాస్త్రమే ఎంతో విలువైనది ప్రభువా. నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు. నీ ఆజ్ఞలను బట్టి ఆనందింతు ప్రభు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. ప్రైజ్.